my channel Hema Hangama and welcome to Big Boss 8 series and episode number 91 లో ఏం జరిగింది అంటే యాజ్ యూజువల్ మా నాగమామ వచ్చి ఏ విషయాల గురించి మాట్లాడాలి అని అనుకున్నానో అన్ని ఏం మాట్లాడలేదు ఈసారి. ఏయో కొన్ని నాకు లిటరల్లీ ఈ రోజు ఎపిసోడ్ లో నిన్న ఎపిసోడ్ లో తేజ చెప్పుకోవడం కోసం అంతసేపు ఎందుకు వదిలేడు? ఆయనేమో పారాగ్రాఫ్ లాగా చెప్తానే అన్నాడు. అది జరిగింది, ఇది జరిగింది, ఇలా జరిగింది, అలా జరిగింది, ఆవిడ అలా అనుకున్నాడు, ఆ మేడం ఇలా అనుకున్నారు, ఈ మేడం. నాకైతే విని ఫ్రస్ట్రేషన్ వచ్చింది. నిన్న ఏంటి రచ్చ అని అనిపించింది. సో చూసుకుంటే నిన్న బ్లాక్ టికెట్ అని చెప్పి అలాగే గోల్డెన్ టికెట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అందులో అవినాష్ కి, రోహిణికి, నిఖిల్ అండ్ గౌతమ్ మాత్రం గోల్డెన్ టికెట్స్ వచ్చినాయి, మిగతా వాళ్ళందరికీ బ్లాక్ టికెట్స్ వచ్చినాయి అనమాట. ఆ తర్వాత ఎవరు దమ్ము అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ పెట్టి స్లాషెస్ ఇచ్చి బ్యాడ్జెస్ పెట్టేటట్టుగా పెట్టారు. సో అందులో ఎక్కువ శాతం దుమ్ము వచ్చిందైతే మన తేజకి. ఆల్మోస్ట్ అదేదో డెకరేషన్ లాగా ఇక్కడ మొత్తం పెట్టడం జరిగింది. సో మనోడికి ఆల్రెడీ అన్ని తెలివైనోడు కదా, బాగా తెలివైనోడు కాబట్టి ఆల్రెడీ వెళ్ళిపోతాడన్న ఉద్దేశం వచ్చేసింది, తెలిసిపోయింది. దానికి సంబంధించి చాలా తెలివిగా మెచ్యూర్గా ఏమేమి సార్ట్అవుట్ చేసుకోవాలో అన్ని సార్ట్అవుట్ చేసుకున్నాడు అని అనిపించింది. అందుకే అంత చెప్తున్నా సర్లే ఈ రోజు తీడు వెళ్ళిపోతాడు కదా అని వదిలేసారేమో అని చెప్పి అని అనిపించింది అనమాట. సో నిన్నటి ఎపిసోడ్ అయితే అలా సాదాసీదాగా జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే డబుల్ ఎలిమినేషన్ అని ముందే చెప్పడం జరిగింది. దానివల్ల తేజ ఈ రోజు నిన్నటి ఎపిసోడ్ లో బయటకు వచ్చేయడం మనం చూస్తూ ఉన్నాము. అండ్ అట్ ద సేమ్ టైం విష్ణుప్రియని తను బ్లేమ్ చేయడం జరుగుతుంది. ఇలాగా ఆవిడ పట్టించుకోరు ఎన్నరో అది ఇది అని చెప్పేసి అని అన్నాడు. ఓన్లీ విష్ణు చుట్టూరు తిరగడం అది ఇది అని చెప్పేసి చెప్పాడు. ఇంకొకటి ప్రేరణకు ఒక మంచి స్వీట్ వార్నింగ్ అన్నాడు. నువ్వు నీ మాట తీరు మార్చుకో, లేకపోతే నెక్స్ట్ వీక్ నువ్వు ఉంటావు నాగసారి పక్కన, అది గుర్తుపెట్టుకో, లేకపోతే టాప్ 5 ఉండరు. అండ్ మనోడు ఏంటంటే మేనిఫెస్ట్ చేస్తున్నాడు అనమాట. గౌతమ్ కృష్ణయే విన్నరు, మా ఓడే టాప్ 2 లో ఉన్నాడు, మీరు ఎవరన్నా గెలవగలరంటే ముందు మా ఓడి దాటి గెలవండి అని చెప్పేసి ఇక్కడి నుంచే మేనిఫెస్ట్ చేస్తున్నాడంట. మనోడుకున్న దరిద్రమైన జబ్బు ఏంటంటే ఫస్ట్ ఆడు ఒకటి అనుకుంటాడు, దాన్నే అందరూ అనుకోవాలనేటట్టు పోర్ట్రే చేస్తుంటాడు. సో ఇప్పుడు గౌతమ్ కృష్ణని మనోడు విన్నర్ చేయాలని పోర్ట్రే చేస్తూ ఇలాంటివన్నీ చేస్తున్నాడు అనమాట. బట్ గౌతమ్ కృష్ణ ఆటల్లో డమ్ అని నాకు రీసెంట్ గా జరిగిన ఆటలు చూస్తే అర్థమైంది. మనోడు మాట్లాడమంటే మాట్లాడతాడు, గంటలు చాటబారుతో మాట్లాడమని మాట్లాడతాడు తప్ప ఆటల్లో చాలా వరకు డబ్బు. ఫిజికల్ టాస్క్ మాత్రం ఒక్కటే మనోడు చూపించగల సత్తా ఏదైనా ఉందంటే చూపించుకోగలదు, అది గౌతమ్ కృష్ణ స్ట్రెంత్. నిఖిల్ డే బై డే అన్ని ఆటగాళ్ళు కానీ ఎందుకో లోగా కనిపిస్తూ ఫేస్ కూడా చాలా ఖరాబ్ అయిపోయింది, చాలా లోగా కనిపిస్తున్నాడు. అవినాష్ ఒక్కడే ఇప్పుడు సుఖప్రాణ్ అని చెప్పాలన్నమాట. సో టికెట్ ఫినాలే వచ్చింది, సేవ్ అయిపోయాడు, ఇంకేంట్లే నేను ఫినాలేకి వెళ్ళాలనుకున్నా ఫినాల్లో ఉన్నాను అని చెప్పేసి మనోడు అనుకుంటున్నాడు. సో అది నిన్నటి ఎపిసోడ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం మీరేం చేయాలి? ప్లీజ్ టు ఫాలో హేమా హంగామా. ఓల్డ్ వీడియోస్ కోసం హేమా హంగామాకి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.